ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా మీతో అనుదిన ఆహారమును పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాము. 1 సమూయేలు 23వ అధ్యాయము 12వ వచనం. కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. దావీదు గారు గొర్రెల కాపరి, సంగీతకారుడు, యూదా ఇశ్రాయేలు సమైక్య రాజ్యానికి 2వ రాజు, యేసుక్రీస్తు వంశావళికి మూల పురుషుడు, దేవుని హృదయానుసారుడు. ఫిలిష్తీయ వారి సరిహద్దులో ఇశ్రాయేలుకు చెందిన గ్రామం కెయిలా. అయితే ఫిలిష్తీయులు కెయిలా అనే గ్రామంలోనికి చొరబడి దాడి చేసి కళ్ళాలలో ధాన్యాన్ని దోచుకున్నారనే వార్త దావీదునకు వినబడింది. అయితే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుల పంటను రక్షించడానికి తన స్వంత బలముపై ఆయన ఆధారపడలేదు. తన జ్ఞానముతో స్వంత ప్రణాళిక రచించనూ లేదు. వెంటనే దేవుని దగ్గర విచారణ చేశారు. సమస్య తన ముందున్నప్పుడు ఆ సమస్యను దేవుని ముందు పెట్టి, నేను ఏమి చేయాలి, వారి మీదకి యుద్ధానికి వెళ్లాలా వద్దా ప్రభువా అంటూ ప్రార్థించారు. దానికి సమాధానముగా, యెహోవా నీవు వెళ్లి ఫిలిష్తీయ వాళ్లపై బడి కేయిలాను రక్షించు అని దావీదు గారికి జవాబిచ్చారు. అయితే దావీదుతో ఉన్న వారు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్లడానికి భయపడగా దావీదు మరలా ప్రార్థించారు. దేవుడు వెళ్ళు, వారిని నీ చేతికి అప్పగిస్తానని చెప్పారు. దేవుని మాట బయలుదేరి వెళ్లిన దావీదు గారికి ఆయన చెప్పినట్లుగానే ఫిలిష్తీయులను వారి చేతికి అప్పగించారు. దావీదు గారు కెయిలాలో ఉన్నాడనే సంగతి సౌలునకు తెలిసి యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దావీదు గారు మరలా దేవుని ప్రార్థించారు. నన్ను బట్టి ఈ పట్టణానికి నాశనము చేయడానికి సౌలు సిద్ధపడుతున్నట్లు నీ దాసునైన నాకు రూఢిగా తెలిసియున్నది. నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చినా కెయిలా ప్రజలు నన్నును నా జనులను అతనికి అప్పగిస్తారా? దయచేసి నీ దాసునైన నాకు తెలియచేయమని ప్రార్థించినప్పుడు సౌలు దిగి వస్తాడని, కెయిలా ప్రజలు మిమ్ములను వారికి అప్పగిస్తారని దేవుడు తెలియచేశారు. అప్పుడు దావీదును అతని జనులను అక్కడి నుండి తప్పించుకుని సురక్షితమైన ప్రాంతానికి తరలిపోయారు. ప్రియ స్నేహితుడా, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, మరి మన జీవితాలు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కదూ. మన బలము మన చుట్టూనున్న బలగంపై ఆధారపడతాం, సొంత ప్రణాళికలు రచిస్తాం. మనము తలంచిన దానికి వ్యతిరేకంగా జరుగుతుంటే అప్పుడు ప్రార్థించడం మొదలు పెడతాం. దావీదు గారైతే సమస్య ఆయన ముందున్నప్పుడు ఆ సమస్యను తీసుకుని వెళ్లి ప్రభు పాదాల దగ్గర పెట్టారు. నీవును దావీదు గారి వలె అట్లా చేయగలిగితే నీ సమస్యకు ఆయనే సహాయం అవుతారు. ఎన్నిసార్లు ప్రార్థించినా గాని విసుగగా నీకు పరిష్కారం చూపిస్తూ ఉంటారు. అయితే నీ ప్రయత్నాలన్నీ చేసేసి కాదు గాని నీ ప్రయత్నమే ఆయనతో ఆరంభించు. విజయం నీదే. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ రీతిగా నీ సన్నిధిలో మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యమున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. వాక్యము ప్రతి ఒక్క హృదయములో ఫలించుటకు సహాయం చేయండి. అదే విధంగా బలహీనులను, చెడ్డ బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి కావలసినటువంటి నీ కృపను సమృద్ధిగా మీరు ఉంచండి, బలపరచండి. ఎలా నీ మీద ఆధారపడాలో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీ అందు ఎలా ఉంచాలో ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అలాగే దూరదేశంలో ఉండి వాక్యముని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి కావలసిన నీ కృపను సమృద్ధిగా దయచేయండి ప్రభువా. వారి అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. ఇదైనా అక్కరలు మీరు తీర్చండి నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. బయటకు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కాపుదల, నీ సన్నిధి, నీ భద్రత మా అందరి కుటుంబాల చుట్టూ ఉంచి బలపరిచి నీ కొరకు సాక్షులుగా సిద్ధపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.